హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము లేటెస్ట్ జాబ్స్లో ఐబీపీఎస్ క్లర్క్ గురించి చెప్పుకోబోతున్నాము. ఈ ఐబీపీఎస్ క్లర్క్ బ్యాంకుల్లో రిక్రూట్మెంట్ చేస్తుంది. ఓకే, ఇందులో వీటి యొక్క వివరాలు చూద్దాం. ఇందులో అంటే వీటి యొక్క ఏజ్ ఏమి, క్వాలిఫికేషన్ ఏమి, సెలక్షన్ ప్రాసెస్ ఏమి, అసలు ఎన్ని బ్యాంకులు పార్టిసిపేట్ చేస్తున్నాయి, నేషనల్ బ్యాంక్స్, ఇవన్నీ వివరాలు ఇందులో మనం చూద్దాము. చూడండి, ఇందులో నేషనల్ బ్యాంక్స్ కామన్ రిక్రూట్మెంట్ అంటారు. అంటే అన్ని బ్యాంకులు కలిపి ఒకే ఎగ్జామ్ ఉంటుంది, ఒకే సెలక్షన్ అనమాట. సెలక్షన్లో సింగిల్ ఎగ్జామ్, అంటే అన్ని బ్యాంకులకి ఒకే రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇందులో మళ్ళీ ఎగ్జామ్ అంటే మనకు ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుందేమో. క్లర్క్ కాబట్టి ఇంటర్వ్యూ ఉండదు. అందులో ఈ క్లర్క్ జాబ్స్కి ఒక అడ్వాంటేజ్ ఏమంటే ఇప్పుడు లేటెస్ట్గా మనకి లోకల్ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. అంటే ఏ స్టేట్ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు మనం తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం కాబట్టి మనం తెలుగులో రాసుకునే ఛాన్స్ ఉంది. అదేవిధంగా కర్ణాటక వాళ్ళు కన్నడంలో రాసుకోవచ్చు, తమిళనాడు వాళ్ళు తమిళ్లో రాసుకోవచ్చు. ఆ విధంగా లోకల్ లాంగ్వేజ్ అంటే ఫస్ట్ టైం అనమాట బ్యాంకులో క్లర్క్స్కి ఫస్ట్ టైం. ఆల్రెడీ రూరల్ బ్యాంక్లో ఉంది ఇది ప్రాసెస్. నేషనల్ బ్యాంక్స్కి ఇప్పుడు ఫస్ట్ టైం ఇచ్చాడు కాబట్టి తెలుగులో రాసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే తెలుగు మీడియం స్టూడెంట్స్కి కొద్దిగా ఈజీగా ఉంటుందేమో. ఇంగ్లీష్ మీడియం వల్ల ఆల్రెడీ ఇంగ్లీష్లోనే రాస్తారు కాబట్టి ముఖ్యంగా తెలుగు మీడియం స్టూడెంట్స్కి చాలా చాలా అడ్వాంటేజ్ ఇది. ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ త్వరగా అర్థం చేసుకోలేరు కాబట్టి వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు తెలుగు మీడియంలో ఉండడం వల్ల పేపరు తెలుగు మీడియం లోకల్ లాంగ్వేజ్ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ త్వరగా అర్థం చేసుకొని స్కోర్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే తక్కువ టైంలో కూడా ప్రాక్టీస్ చేసి జాబ్ కొట్టుకోవచ్చు. ఇది చాలా అడ్వాంటేజ్ మనకు లోకల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయడము అవకాశం కల్పించినందుకు. ఓకే, చూడండి ఇందులో ఎన్ని బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇంతకుముందు అయితే ఫాస్ట్ 19 బ్యాంక్స్ దాకా ఉన్నాయి. అందులో ఇప్పుడు 11 బ్యాంక్స్ వస్తున్నాయేమో. 11 బ్యాంక్స్. మరి 11 బ్యాంక్స్ ఎందుకైనా అంటే కొన్ని బ్యాంకులు మెర్జ్ అయినాయి అనమాట. కొన్ని బ్యాంక్స్లో మెర్జ్ అయినాయి. ఆ మెర్జ్ అయిన బ్యాంక్స్ ఏవో చూద్దాం ఇందులో. అందులో ఇది ఐబీపీఎస్ క్లర్క్ 11th నోటిఫికేషన్. అంటే ఐబీపీఎస్ పెట్టినప్పటి నుంచి 11th నోటిఫికేషన్. ఆల్రెడీ జూలైలో ఈ జూలైలోనే వదిలినాడు కానీ మళ్ళీ స్టాప్ చేశాడు. స్టాప్ చేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళా ఓపెన్ చేస్తున్నారు ఇది. అంటే ఆల్రెడీ జూలైలో మనకు జూలై 10th అలా వచ్చింది మా నోటిఫికేషన్. అప్పుడు కొందరు అప్లై కూడా చేశారు 12 నుంచి 14 వరకు. అప్పుడు 12 నుంచి 14 వరకు అప్లై చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేయాల్సింది అవసరం లేదంటున్నాడు. అప్పుడు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఉంటే కనుక అది ఎట్లా కంటిన్యూ చేస్తాము అంటే మళ్ళీ మనం అప్లై చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. ఓకే, ఇందులో బ్యాంక్స్ గురించి చూద్దాం. 11 బ్యాంక్స్ అంటున్నాం కదా. ఈ 11 బ్యాంక్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2 బ్యాంకులు కలిసినాయేమో. దేనా బ్యాంక్ కలిసింది, విజయ బ్యాంక్ మర్జ్ అయిపోయినాయి. అప్పుడు ఈ 2 బ్యాంకులు కూడా సపరేట్గా ఉన్నాయి. ఇప్పుడు మర్జ్ అయిపోయింది కాబట్టి ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా కిందకి వస్తుంది. విజయ బ్యాంకు, దేనా బ్యాంకు. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఆఫ్ ఇండియా సింగల్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అదే కెనరా బ్యాంక్. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకు యాడ్ అయింది, మెర్జ్ అయిపోయింది. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండియన్ బ్యాంక్. చూడండి, ఇండియన్ బ్యాంక్ ఐబీ అంటాం. ఇందులో అలహాబాద్ బ్యాంక్ కలిసింది. ఇందులో అలహాబాద్ బ్యాంకు. అదే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు. పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంకు. ఇది పంజాబ్ నేషనల్ బ్యాంకు. ఇందులో 2 బ్యాంకులు కలిసాయి అన్నమాట. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఒకటి, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ 2 మెర్జ్ అయినాయి పిఎన్బిలో. పంజాబ్ నేషనల్ బ్యాంకులో యాడ్ అయినాయి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు ఇదొకటి. యూకో బ్యాంక్. తర్వాత చూడండి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2 బ్యాంకులు మెర్జ్ అయినాయి. 2 బ్యాంకులు అంటే ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు మెర్జ్ అయ్యాయి. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్న బ్యాంక్ ఏదంటే ఆంధ్ర బ్యాంక్. తెలంగాణ కానీ ఇట్లా ఏపీ కానీ తీసుకుంటే కదా ఎక్కువగా ఉన్న బ్యాంకు ఆంధ్ర బ్యాంక్. కాబట్టి ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే యూనియన్ బ్యాంకులో మెర్జ్ అయిపోయింది. కాబట్టి ఆంధ్ర బ్యాంకు మనకు ఇష్టం ఉన్న వాళ్ళందరూ మన స్టేట్లో ఎక్కువ ఉండేది కూడా ఇదే కాబట్టి జాబ్స్ కూడా ఎక్కువ ఇందులోనే ఉంటాయమ్మా, ఏపీ కానీ తెలంగాణ కానీ. కాబట్టి ఆంధ్ర బ్యాంక్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ప్రిఫరెన్స్ ఆర్డర్లో కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టాలి. కాబట్టి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్ కనిపించదు. ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంక్ కనిపించదు.
అవి రెండు మనకి యూనియన్ బ్యాంకులో యాడ్ అయిపోయినాయి. కాబట్టి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం అన్నమాట. కాబట్టి ఇది ఏ బ్యాంకులో మెర్జ్ అయింది ఇందులో మనకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఇవి 19 ఉండేది ఇప్పుడు 11 బ్యాంక్సే వచ్చింది అనమాట. సో ఇది ఈ 11 బ్యాంక్స్ వస్తున్నప్పుడు మనం ప్రిఫరెన్స్ ఆర్డర్ కూడా పెట్టాలి. అప్లై చేస్తున్నప్పుడు ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టాలి. ప్రిఫరెన్స్ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలంటే మన లొకాలిటీలో మన ఏపీ కానీ తెలంగాణ కానీ రాస్తున్నప్పుడు ఎగ్జాము ఆ స్టేట్కి అప్లై చేసి ఎక్కువ బ్యాంకులు ఏది ఉంది. ఎందుకంటే ఎవరైనా కూడా బ్యాంకు జాబ్ వచ్చిన తర్వాత ఎక్కువ ఆలోచించేది ఏమంటే మన హోమ్ టౌన్, హోమ్ డిస్టిక్ లేదా పక్క డిస్టిక్లో ఉండాలని కోరుకుంటారు. కాబట్టి దగ్గరగా ఉండాలి, మన హోమ్ టౌన్గా ఉండాలి, అక్కడ జాబ్ చేస్తే సాటిస్ఫైగా ఉంటుందని దగ్గరగా ఉంటున్నాము అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఏపీ తెలంగాణ రాస్తున్న వాళ్ళు కంపల్సరీ ఎక్కువ బ్యాంకులు ఏదైతే ఉన్నాయో అలా ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టుకుంటూ వస్తే కనుక దగ్గరగా జాబ్ వచ్చే ఛాన్స్. ఇంకా మనం తెలంగాణ ఏపీ వద్దనుకున్న వాళ్ళు కొందరు కర్ణాటక వెళ్తుంటారు, అక్కడ తక్కువ కట్ ఆఫ్ ఉంటుందని కర్ణాటకకు కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కువ పోయి రాస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ దాదాపు తెలుగు ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి లోకల్ లాంగ్వేజ్ కూడా ఫస్ట్ లోకల్ లాంగ్వేజ్ మాట్లాడడం రాయడం రావాలి. క్లర్క్ జాబ్ మనం అప్లై చేస్తున్నప్పుడు ఏదైనా ఒక స్టేట్కి కంపల్సరీ మాట్లాడడం రాయడం కంపల్సరీ మాట్లాడడం రావాలి. మాట్లాడడం రాయడం కంపల్సరీ రావాలి, చదవడం. ఎందుకంటే క్లర్క్ రిలేటెడ్ జాబ్ కాబట్టి డైరెక్ట్ కస్టమర్తో రిలేషన్. అందుకే లోకల్ లాంగ్వేజ్ మస్ట్ అని చెప్తారు అనమాట. స్పీకింగ్ అండ్ రైటింగ్ కానీ, తర్వాత స్పీకింగ్, రైటింగ్, తర్వాత రీడింగ్ కంపల్సరీ అనమాట. కంపల్సరీ. కాబట్టి ఇప్పుడు మనము ఎక్కువ మన తెలుగు వాళ్ళు ఎందుకు కర్ణాటక పోతున్నారంటే కన్నడము తెలుగు దాదాపు దగ్గరగా ఉంటుంది లాంగ్వేజ్. కాబట్టి ఎక్కువ అప్లై చేస్తుంటారు. ఒకవేళ ఇప్పుడు అప్లై చేయాలంటే కూడా అక్కడ మనకు ఏపీలో కర్ణాటకలో ఎక్కువ ఉన్న బ్యాంకులు ఏదో చూస్ చేసుకొని అట్లా ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టాలి. ఓకే, మీకు ఇందులో ఏ ఇంపార్టెంట్ డేట్స్ కానీ ఏం సిలబస్ ఉంటుంది అవన్నీ ఎటువంటి ప్రిఫరెన్స్ ఆర్డర్ ఏ బ్యాంకు ముందు మనము ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టాలి అవన్నీ మీకు ఈ వీడియోలో నేను వివరిస్తాను. ఓకే, ఇందులో మనం ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. ఇంపార్టెంట్ డేట్స్, ఏజ్, క్వాలిఫికేషన్ ఎలా ఉంటాయి ఇవన్నీ చూద్దాం. చూడండి, ఆన్లైన్ ఐబీపీఎస్ క్లర్క్కి ఆన్లైన్ రిజిస్ట్రేషను ఈ అక్టోబర్ 7th నుంచి చేయొచ్చు. అక్టోబర్ 7th నుంచి 27th వరకు. లాస్ట్ డేట్ 27th. ఈ డేట్ లోపలే మనం చేసుకోవాలి. 7 నుంచి 27th వరకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, చేస్తున్నారు అందరూ చేయాలి. తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూడండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ డిసెంబర్లో పెడతానంటున్నాడు. అంటే ఇంకా మనకు టైం ఏముంటుంది చూడండి. అక్టోబర్ అయినాక నవంబర్ 1 month గ్యాప్ ఉంటుంది. డిసెంబర్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్. అంటే ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై చేస్తాడు. అంటే మెయిన్స్ ఎగ్జామ్ కూడా జనవరి లేదా ఫిబ్రవరి 2022, అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి లేదా ఫిబ్రవరిలో ఉంటుంది అన్నమాట. అదేవిధంగా జాబ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఏప్రిల్లో ఇస్తానంటాడు. ఏప్రిల్ 2022. అంటే అంత ప్రాసెస్ అంతా అయినాక జాబ్ అలాట్మెంట్ ఎప్పుడంటే కదా 2022 ఏప్రిల్లో జాబ్కి వెళ్ళచ్చు. ఇంకా ఏజ్ కానీ చూస్తే ఏజ్ 28 years. అంటే 20 కంప్లీట్ అయ్యిండాలమో 20 కంప్లీట్ అయ్యిందండి. 28 కంటే దాటకూడదు. 28 కంటే దాటకూడదు. అది ఏ డేట్కి ఇస్తున్నాడు చూడండి. జూలై 1st ఇస్తున్నాడు. జూలై 1st కౌంట్ చేస్తాను అంటున్నాడు. అంటే మినిమం వచ్చి 20, మ్యాక్సిమం వచ్చి 28. ఏ డేట్కి జూలై 1st కౌంట్ చేస్తాడు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ వాళ్ళకి +5 years, ఓబీసీ వాళ్ళకి +3 years, అదే పీడబ్ల్యూడి వాళ్ళకి 10 years ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఉంది వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి. అదేవిధంగా క్వాలిఫికేషను ఎన్ని డిగ్రీ పెడుతున్నాడు. క్వాలిఫికేషను ఎన్ని డిగ్రీ. మరి డిగ్రీ ఎప్పటికి కంప్లీట్ అయి ఉండాలంటే అక్టోబర్ అంటే ఈ మంత్ 27th కంటే డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. ఈ మంత్ 27th కంటే డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేయొచ్చు. దీనికి ఏం రిస్ట్రిక్షన్ ఏం లేదు. మామూలు డిగ్రీ కానీ బీటెక్ కానీ ఆల్ అదర్స్ డిగ్రీ అందరూ అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు 175 రూపీస్ పెట్టాడు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్సర్వీస్ వాళ్ళకి 175. ఇంకా రిమైనింగ్ ఆల్ అదర్స్ 850 రూపీస్ పెట్టాడు. ఇది మా ఎగ్జామ్ క్వాలిఫికేషన్, ఎగ్జామ్ ఫీజు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కంపల్సరీ మనము అప్లికేషన్ వదులుకోకుండా
కంపల్సరీ అప్లై చేయాలి. బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో బ్యాంకులో జాబ్ చేయాలని కోరుకుంటే కదా కంపల్సరీ చేయాల్సిందే. చేసి రాస్తుంటేనే ఏదో ఒక జాబ్ త్వరగా మనం కొట్టుకునే ఛాన్స్. ఓకే, ఇంకొన్ని వివరాలు చూద్దాం. ఓకే, ఇందులో సెలెక్షన్ ప్రాసెస్ గమనిస్తే కానీ ప్రిలిమ్స్ మెయిన్స్ 2 ఎగ్జామ్లు ఉంటాయి. ప్రిలిమ్స్ మెయిన్స్ అంటే క్లర్క్ జాబ్స్కి ఇంటర్వ్యూస్ ఏం లేవు, తీసేసాడు కాబట్టి ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లో మంచి స్కోర్ కానీ వస్తే కానీ ప్రిలిమ్స్ మంచి స్కోర్ వస్తే మెయిన్స్ క్వాలిఫై అవుతాము. మెయిన్స్లో కూడా మంచి స్కోర్ కానీ వస్తే డైరెక్ట్ జాబ్లోకి వెళ్ళిపోవడమే అనమాట. ఓకే, ఇందులో సిలబస్ ఏముంటుందో చూడండి. సిలబస్ ప్రిలిమ్స్కి అయితే కనుక మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. 1 అవర్ టైం ఉంటుంది. 1 అవర్ టైంలో మనము మంచి స్కోర్ చేయాలి. ఇంగ్లీషు 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ 20 మినిట్స్ టైం అలాటెడ్ ఉందేమో టైం ఈచ్ సెక్షన్కి. న్యూమరికల్ అబిలిటీ కూడా 35 20 మినిట్స్. రీజనింగ్ 35 20 మినిట్స్. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 60 మినిట్స్ ఉంటుంది. అంటే 1 అవర్ అనమాట. ఈ 1 అవర్లో కన్నా మంచి స్కోర్ కానీ చేస్తే కనుక మనము మెయిన్స్కు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అందులో ఇది చూడండి, సెక్షనల్ టైం ఇచ్చాడు, మళ్ళీ సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది అంటున్నాడు. ఈ నోటిఫికేషన్లో ఈ ప్రజెంట్ వచ్చిన నోటిఫికేషన్లో సెక్షనల్ కట్ ఆఫ్ కూడా పెడతామంటున్నాడు. అంటే మినిమం ఇంగ్లీష్లో ఇన్ని రావాలి, తర్వాత న్యూమరికల్లో ఇన్ని రావాలి, రీజనింగ్లో ఇన్ని రావాలి అనే క్వశ్చన్స్ ఈ టెస్ట్ వల్ల సపరేట్ క్వాలిఫై అని చెప్తున్నాడు. అదేవిధంగా నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ రెండింటికి ఉంది ఫిలిమ్స్ మెయిన్స్కి. సో కాబట్టి అంటే సెక్షనల్గాను క్వాలిఫై చేయాలి, ప్లస్ హైగాను క్వాలిఫై అగ్రిగేట్గాను క్వాలిఫై చేసి మనం మెయిన్స్ క్వాలిఫై అవ్వాలి. సో అదే మెయిన్స్ ఎగ్జామ్ చూడండి. మెయిన్స్ ఎగ్జాము జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ 35 మినిట్స్ టైం ఇస్తున్నాడు. అదేవిధంగా ఇంగ్లీష్ చూడండి. ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 35 మినిట్స్ టైము. రీజనింగ్ కంప్యూటర్ రీజనింగ్లో కలిపేస్తున్నాడు. 50 క్వశ్చన్స్ 60 మార్క్స్ 45 మినిట్స్ టైము. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్. ఇక్కడేమో న్యూమరికల్ అబిలిటీ అంటున్నాడు, ఇక్కడేమో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. కదండి కొద్దిగా డెప్త్గా ఉంటుంది అంతే. అంటే ప్రిలిమ్స్ కంటే మెయిన్స్ కొద్దిగా డెప్త్గా ఇవ్వడానికి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటున్నాడు. 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ 45 మినిట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి, 190 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి 1 అవర్ 160 మినిట్స్ 160 మినిట్స్ అంటే టైం 2 అవర్స్ 40 మినిట్స్ వస్తుంది. 2 అవర్స్ 40 మినిట్స్. ఇది మన సెలెక్షన్ ప్రాసెస్. ఇక్కడ కూడా ప్రతి టెస్ట్కి సపరేట్ టైమింగ్ ఇచ్చాడు. ఆ టైంలోనే ఎగ్జామ్ ఉంటుంది. అలా సపరేట్ క్వాలిఫై కూడా అని చెప్తున్నాడు. ఈచ్ సెక్షన్ సపరేట్ క్వాలిఫై కావాలి. ప్లస్ టోటల్గా అప్గ్రేడ్గా మినిమం ఇన్ని మార్క్స్ రావాలంటున్నాడు. మినిమం ఇన్ని దాటించిన వాళ్ళనే ఫైనల్ సెలెక్షన్కి పంపిస్తానంటున్నాడు, ఫైనల్ జాబ్ ఇవ్వడానికి. కాబట్టి బాగా కష్టపడాలి. అంటే ఆల్రెడీ కష్టపడుతూ ఉంటారు 1 year 2 years నుంచి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా దీన్ని ఎక్కువ గంటలు కన్నా ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోర్ తెచ్చుకొని జాబ్ తెచ్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయేమో. కంపల్సరీ బ్యాంక్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారంటే కంపల్సరీ వదలద్దు. బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇంకా వేరే జాబ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా బ్యాంక్స్ రాయించమా. అందులో తెలుగు మీడియం కూడా మన లోకల్ లాంగ్వేజ్ కూడా ఇచ్చాడు కాబట్టి ఏం భయపడాల్సిన పని లేదు. కంపల్సరీ అందరూ అప్లై చేసి రాస్తే కదా ఏదో జాబ్ కొట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇందులో బ్యాంక్స్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఎలా పెడతాము, లోకల్ లాంగ్వేజ్ ఏముంటుంది, ఏ స్టేట్ వాళ్ళు ఏ లాంగ్వేజ్లో మనం ఎగ్జామ్ రాయొచ్చు అనే వివరాలన్నీ ఇందులో చెప్పుకుందాం. చూడండి, ఏపీ వాళ్ళు అయితే కన్నా ఇంగ్లీషు హిందీ తెలుగులో రాయొచ్చు. తెలుగు ఇచ్చాడు కాబట్టి ఏపీ వాళ్ళు ఇంగ్లీష్ అందరూ రాయొచ్చుమా. ఇంగ్లీష్ ఎవరైనా రాయొచ్చు, హిందీ తెలుగు ఏపీ వాళ్ళు. తెలంగాణ వాళ్ళు చూడండి ఇంగ్లీషు హిందీ ఉర్దూ కూడా ఉంది. ఉర్దూ తెలుగు లోకల్ లాంగ్వేజ్. ఎగ్జామ్ రాయడానికి లాంగ్వేజ్ అంటే చూస్ చేసుకోవాలి. అదే కర్ణాటక అప్లై చేయాలనుకుంటే కనుక ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, కన్నడ, కొంకాని ఉంది. ఈ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అయినా రాయొచ్చు. కాబట్టి మన తెలుగులో పోవాలంటే కనుక అక్కడికి ఇంగ్లీష్ చూస్ చేసుకోవచ్చు. కర్ణాటక కన్నా పోతే కనుక ఇది. ఇంకా బ్యాంక్ ప్రిఫరెన్స్ ఆర్డర్ చూడండి. బ్యాంక్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇంకా ఏపీ తెలంగాణలో ఉన్న బ్యాంక్ ఎక్కువ ఉండేది ఆంధ్ర బ్యాంక్ కాబట్టి ఆంధ్ర బ్యాంకుని మనం ఆల్రెడీ యూనియన్ బ్యాంకులో మెర్జ్ అయింది కాబట్టి యూనియన్ బ్యాంక్లో పోస్టులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి యూనియన్ బ్యాంక్నే మనం ఫస్ట్ పెట్టుకోవచ్చు. అందులో ఎప్పుడైనా బ్యాంకు ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టాలంటే ఒకటేమో మెయిన్ థింగ్ ఒకటే గుర్తుంచుకోండి, మన లోకాలిటీలో ఎక్కువ ఉండాలి మా బ్యాంకులు. అంటే నెంబర్ ఆఫ్ బ్రాంచ్లు ఒకే టౌన్లో కానీ పక్క డిస్టిక్ కానీ అన్ని చోట్ల ఎక్కువ బ్యాంకులు ఏదైతే ఉంటుందో మనము
త్వరగా మన దగ్గరగా మన హోమ్ టౌన్లో మనము జాబ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట, ఈ వీలు అవుతుంది అనమాట. అలా చూస్ చేసుకొని బ్యాంకు ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టాలి ఎప్పుడైనా కూడా. మార్కులు బట్టి పోస్ట్ బట్టి కాదు. పోస్టులు ఎన్నైనా ఉండొచ్చు కానీ ఎక్కడ పెట్టినా మన లొకాలిటీలో, ఒకవేళ మన లొకాలిటీలో ఎక్కువ బ్యాంకులు లేవనుకోండి, అది ఫస్ట్ ప్రిఫరెన్స్ పెడితే అదే వస్తుంది. అది అక్కడ అంటే ఎక్కువ బ్యాంకులు ఉండవు అవి, అంటే కొద్దిగా మన డిస్టిక్ దూరంగా పోయి పనిచేయాల్సి ఉంటుంది అప్పుడు. కాబట్టి ఎప్పుడైనా బ్యాంక్ ప్రిఫరెన్స్ ఆర్డర్ జాబ్స్ ఎన్నైనా ఉండొచ్చు, మన లొకాలిటీలో ఎక్కువ బ్యాంకులు ఉండాలి. దాన్ని బట్టి ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టుకుంటే మనం దగ్గరగా, మనం ఉన్న ప్లేస్కి దగ్గరగా మనం డ్యూటీలు చేసే అవకాశం ఉంది, అంటే జాబ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా తీసుకుంటే కనుక యూపీఐ అయితే కానీ ఆంధ్ర బ్యాంకు తెలంగాణ కానీ ఇక్కడ కానీ ఏపీలో కానీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అన్ని చోట్ల ఎక్కువ బ్రాంచ్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మార్చినా కూడా విత్ ఇన్ ద పక్క డిస్టిక్లో, ఆ డిస్టిక్లు ఇక్కడికి మాత్రమే మనల్ని మారుస్తూ ఉంటాడు ట్రాన్స్ఫర్స్. కాబట్టి బ్యాంకుని చూస్ చేసుకుంటే యూపీఐ కానీ చూస్ చేసుకుంటే బెస్ట్గా ఉంటుంది. జాబ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి యూపీఐలో, ఆంధ్ర బ్యాంక్ ఉంది కాబట్టి, అందులో మెర్జ్ అయింది కాబట్టి. సో ఇది యూపీఐ. అలా ఇవి ఇండియన్ బ్యాంక్ చూడండి, ఏపీలో 120 ఉన్నాయి, తెలంగాణ వచ్చి 60 ఉన్నాయి. ఇండియన్ బ్యాంక్ అంటే మన లొకాలిటీలో ఇండియన్ బ్యాంక్ ఉంటే కూడా దాన్ని కూడా మనము సెకండ్ ప్రిఫరెన్స్గా పెట్టుకోవచ్చు. తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్డర్ అంటే జాబ్స్ ఇవి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంకు, ఐఓబి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నాట్ రిపోర్ట్ చేశాడు. ఎన్ఆర్ అంటే నాట్ రిపోర్టు, అంటే ఫ్యూచర్లో జాబ్స్ రావచ్చు, అంటే రిపోర్ట్ చేయలేదు వాళ్ళు, మళ్ళీ వాళ్ళు జాబ్స్ ఎప్పుడైనా కూడా మనకు ఇవ్వచ్చు అనమాట, అంటే దీంట్లో యాడ్ అవ్వచ్చు. కాబట్టి ఆర్డర్ అయితే పెట్టాలి మనం. జీరో ఉన్నటి లేవు జాబ్స్, ప్రజెంట్ అయితే లేవు. ఇవి కూడా పెరిగే ఛాన్స్ ఉంటాయేమో. జీరో అంటే ఇంకా రావని కాదు, పెరిగే ఛాన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇంకా కెనరా బ్యాంకు, ఐఓబి, పిఎన్బి, బిఓబి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్. ఇది మా ప్రిఫరెన్స్ ఆర్డర్ ప్రకారం. ఇక్కడ చూడండి, ఇక్కడ కర్ణాటక బ్యాంక్ ఎక్కువ ఉన్నాయి పోస్టులు. కర్ణాటకలో కెనరా బ్యాంక్ ఎక్కువ ఉన్నాయి పోస్టులు, ఇక్కడ ఉన్నాయి. బట్ ఈ ప్లేస్లో పెడుతున్నామంటే దానికంటే ముందు మనం ఐబీ పెట్టుకుందాము, బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టుకుందాం. అంటే ఈ బ్రాంచ్లు మన ఏపీ తెలంగాణలో ఎక్కువ ఉంటే కన్నా ట్రాన్స్ఫర్ అయ్యి కర్ణాటకలో జాబ్ వచ్చిన ట్రాన్స్ఫర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. దానికోసం ప్రిఫరెన్స్ అది. కాబట్టి పోస్టులు అయితే ఇలా ఇస్తున్నాడు. ప్రెసెంట్ ఉన్న పోస్టులు ఇవి పెరగచ్చు, ఇంకొన్ని అంటే జీరో ఉండేటివి కూడా పెరగచ్చు అనమాట. కాబట్టి నా ఆర్డర్ ప్రకారం ఇలా చెప్పాను. ఇంకా మీరు కూడా ఒకసారి గమనించండి, మీ లొకాలిటీలో ఉన్న బ్యాంకులు ఏది ఎక్కువ ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అంటే ఏ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్లో ఏ బ్యాంకులు ఎక్కువ ఉన్నాయో చూసుకుంటూ మనం ప్రిఫరెన్స్ ఆర్డర్గానే పెట్టుకుంటే సేఫ్గా ఉండాలి. మీరు కూడా ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి అబ్జర్వ్ చేయండి. వెబ్సైట్ www.ibps.in కనుక కొడితే మనకు మన అన్ని డీటెయిల్స్ వివరాలు వస్తాయేమో. ఇంకా ఎగ్జామ్ సెంటర్స్ చూడండి, ఫిలిమ్స్కి అయితే 15 సెంటర్లు ఉన్నాయేమో, మెయిన్స్కి అయితే 4 ఉన్నాయి సెంటర్స్. అవి కూడా ముందుగానే పెట్టాలి. ఇప్పుడు బ్యాంకులు అన్నీ ఫిల్ చేయాల్సిందేమో, జాబులు ఉన్నా లేకపోయినా ప్రిఫరెన్స్ ఆర్డర్లో 11 బ్యాంకులు ఆర్డర్లో పెట్టాల్సిందే మనం ఆర్డర్లో. అంటే నా ఒపీనియన్ ప్రకారం నేనైతే ఇచ్చాను ఇవి బ్యాంక్ ప్రిఫరెన్స్ ఆర్డర్. మన లొకాలిటీ అంటే కొన్ని డిస్టిక్లో కొన్ని తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఏపీలో సౌత్ డిస్టిక్ ఉన్నాయి, చిత్తూరు, తర్వాత కడప, నెల్లూరు. ఇక్కడైతే కన్నా ఇండియన్ బ్యాంకు ఎక్కువ ఉంటుంది, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా ఎక్కువ ఉంటుంది. అదే మళ్ళీ విశాఖపట్నం అక్కడికైనా పోతే కన్నా ఈ బ్యాంకులు కొద్దిగా తక్కువ ఉండే ఛాన్స్, ఎందుకంటే అవి తమిళనాడు బ్యాంకులు, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. అదేవిధంగా కెనరా బ్యాంక్ అనుకోండి, కర్ణాటక వాళ్ళ బ్యాంక్ అది. కాబట్టి చిత్తూరు, తర్వాత ఈ లొకాలిటీలో ఉన్నటువంటి అంటే కర్ణాటకకు పక్కన ఉన్నటువంటి, కర్ణాటక పక్కన ఉన్న తెలంగాణలోనూ కానీ అదేవిధంగా చిత్తూరు సైడ్ కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి బ్యాంకులు. అదే మన విశాఖపట్నం అలా వెళ్దామంటే కానీ ఆ బ్యాంకులు కొద్దిగా తక్కువ ఉంటాయి అన్నమాట. అలా కాబట్టి విశాఖపట్నం, విజయనగరం వాళ్ళు, శ్రీకాకుళం వాళ్ళు అక్కడ ఆ లొకాలిటీలో వాళ్ళకు బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంకును చూస్ చేసుకొని ముందు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అదే చిత్తూరు డిస్టిక్ ఈ సైడ్ ఉన్న వాళ్ళైతే కనుక వాళ్ళ లొకాలిటీలో ఏ బ్యాంకులు ఉన్నాయో దాన్ని బట్టి ఆర్డర్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఆర్డర్ ఎప్పుడైనా కూడా ఆర్డర్ మనకు మంచి మార్కులు వచ్చినాయనుకోవడం ఆర్డర్ బట్టి జాబ్ ఇచ్చేస్తాడు. మనం ఏ ప్రిఫరెన్స్ ఆర్డర్ పెడుతున్నామో దాన్ని బట్టి ఇస్తాడు. అది జాబ్ పరంగా మనం పెట్టాల్సిన పని లేదు. మన లొకాలిటీలో ఎక్కువ బ్యాంకులు ఏదైతే ఉందో దాని ప్రకారం ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టుకోవడం బెస్ట్. మీరు కూడా ఒక అబ్జర్వ్ చేయండి, అంటే మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, వెబ్సైట్కి వెళ్ళండి. జాబ్స్ అయితే ఇవి ఉన్నాయి, ఇవి ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అబ్జర్వ్ చేసి
బాగా 2-3 రకాలుగా ఆలోచించుకొని ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టండి. ఎందుకంటే ఒకసారి ఆర్డర్ పెట్టామంటే జాబ్లో అదే వస్తుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇస్తే అదే ఇస్తుందేమో. ఆర్డర్ ప్రకారమే జాబ్ మనకు వచ్చిన మార్కులు బట్టి స్కోర్ బట్టి ఆర్డర్ పైనుంచి మన ర్యాంకుకు మనకు వచ్చిన మార్కులకు ఏ బ్యాంక్ అయితే అలాట్ అవుతుందో ఆ బ్యాంక్ అలాట్ చేస్తాడు. ఒకసారి అలాట్ అయినాక ఇంక బ్యాంక్ మారడానికి ఉండదు. కాబట్టి జాగ్రత్తగా బ్యాంక్ ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఆలోచించి అన్ని రకాలుగా ఆలోచించి పెట్టుకోండి. కానీ అలా పెట్టాలంటే ఒకటే మార్గం, ఎక్కువ ఉండాలి మన లొకాలిటీలో ఆ బ్యాంక్ ఎక్కువ బ్రాంచ్లు కనిపించాలి. అటువంటివి ముందు ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇవ్వండి. అది ఏ బ్యాంక్ అయినా కానీ మీరు కూడా ఒకసారి వెబ్సైట్ చూసుకొని ఒకసారి ప్రిఫరెన్స్ ఆర్డర్ చేసుకోండి. ఓకే, కాబట్టి ఈ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ ఇయర్కి కంపల్సరీ అప్లై చేయండి. బ్యాంక్ క్లర్క్స్ ఈజీ కొట్టుకోవచ్చు. పోస్ట్ కూడా బాగానే పడినాయేమో, దాదాపు 20 పోస్టులు ఎక్కువగానే వచ్చాయి. కాబట్టి ఈ ఇయర్ పోస్టులు ఎక్కువగానే వచ్చాయి కాబట్టి ఎట్టి బస్సులో వదలొద్దండి. కంపల్సరీ అప్లై చేయండి, రాయండి. ఓకే, ఆల్ ద బెస్ట్.